హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు శాందీవ్స్ వ్లాగ్స్. ఇదేందబ్బా ఎప్పుడు శాందీవ్స్ రెసిపీస్ అనే అమ్మాయి వ్లాగ్స్ అని అంటుంది అనుకుంటున్నారా? ఏం లేదండి, సరదాగా ఒక వీడియో షూట్ చేశాను. అది మీ అందరికీ చూపిద్దామని ఇలా వ్లాగ్స్గా మార్చాను. అదే కాకుండా వంటల ద్వారా మీ కిచెన్ వరకే వచ్చాను. ఇలా వ్లాగ్స్ ద్వారా మీ అందరిలో ఒకరిగా ఉండాలని అనుకుంటున్నాను. మరి నేను ఇక్కడ ఏం చేస్తున్నా అనుకుంటున్నారా? మరి మాకు ఇక్కడ మంచు కురిసిందండి అమెరికాలో. అది ఒక 8 ఇంచెస్ దాకా పడింది. ఆ మంచులో మేము ఏం చేసాము, మా పిల్లలు ఎలా ఎంజాయ్ చేశారు, అసలు స్నోఫాల్ ఎలా ఉంది, ఆ స్నోఫాల్ తర్వాత ఎట్లా ఉంటుంది అనేది మీకు చూపిస్తున్నాను. ఇలా మా పిల్లలు స్నో ఫస్ట్ టైం చూడడంతో బాగా ఎక్సైట్ అయిపోయి బాగా మా ఇంటి బయట నుంచి వచ్చి ఇలా మంచిగా ఆడుకున్నారు. ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ స్నో పడుతున్నప్పుడు మెయింటెనెన్స్ వాళ్ళు, మేము అపార్ట్మెంట్లో ఉంటాము, మెయింటెనెన్స్ వాళ్ళు వచ్చి ఇలా ఒక వెహికల్ వేసుకొచ్చి మెయిన్ రోడ్ అంటే మనం మెయిన్గా ఎక్కడైతే నడుస్తామో రోడ్ మీద పాత్వే మీద మాత్రమే క్లీన్ చేస్తారండి. మిగతా చోటంతా చూసారుగా అలానే వదిలేస్తారు. ఇలా పాత్వే మీద మాత్రమే క్లీన్ చేసి వెహికల్స్ వెళ్ళడానికి వీలుగా పెడతారు. అండ్ మా పిల్లలు చూసారా బుడి అడుగులు వేసుకుంటూ ఆ స్నో పైన ఎలా హల్చల్ చేస్తున్నారో, స్కేటింగ్ చేస్తున్నారో చూడండి మా ఇద్దరు పిల్లలు. అండ్ ఇక్కడ ఇండిపెండెంట్ హౌస్ అయితే ఈ స్నో మొత్తం వాళ్ళే క్లియర్ చేసుకోవాలి. చూసారా సాయంకాలం అయ్యేసరికి స్నో మొత్తం ఎలా 8 ఇంచెస్ స్నో అంతా ఎలా కవర్ అయిపోయిందో చూస్తూ ఉండే ఏదో హిమాలయాల్లో ఉన్నట్టుంది కదండి. ఇక్కడైతే చూడండి, నేను మొత్తం కవర్ చేసుకొని మీకోసం వీడియో తీయనీకని చూపిస్తున్నాను. అండ్ 2 days తర్వాత స్నో మొత్తము, నేను ఇది ట్యూస్డే షూట్ చేశాను. స్నో మొత్తం చూడండి ఎలా కరిగిపోయిందో. అండ్ కరిగిపోయి ఇంతకుముందు చూసి ఏంటి అక్కడ పాత్వే మీద స్నో ఉండింది. ఇప్పుడు పాత్వే కొంచెం క్లియర్ చేసి కొంచెం నడచనీకి వీలు ఉండేటట్టుగా పెట్టారు. అది కూడా చూడండి ఇలా కొంచెం వరకు మాత్రమే క్లీన్ చేశారు. ఈ పాత్వే కూడా మొత్తం క్లీన్ చేయలేదు. మా ఇంటి దగ్గర నుంచి ఇది పాత్వే. ఈ పాత్వే కూడా మొత్తము క్లీన్ చేయకుండా ఎక్కడి వరకు అవసరం ఉందో అక్కడి వరకే క్లీన్ చేశారు. మిగతా చోట కూడా పాత్వే అలానే ఉంది క్లియర్ కాకుండా. అండ్ మా బాబు చూడండి అక్కడ కొంచెం హిల్లాగా ఉండేసరికి నిలబడి పోజ్ కొట్టేస్తున్నాడు. మరి తాను కాక కొంత స్నో కొండ ఎక్కినట్టు. అండ్ ఇక్కడ చూస్తున్నట్టయితే మెల్లగా వెళ్తూ ఉంటే అండి అక్కడ కార్ మీద స్నో మొత్తం పడిపోయింది కదా.